లోని మూలపేటలో వెలిసి ఉన్న భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ తన కూతురు శరణితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకాశ దీపాన్ని వెలిగించారు. శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఇక రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పలనశివుని కోరుకున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. కార్తీక మాసం ప్రారంభం రోజు తొలి ఆకాశ దీపాన్ని తాను వెలిగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క టెంపుల్ శ్రీ మూలస్థానేశ్వర స్వామి టెంపుల్ 11వ శతాబ్దం నాటిది. అప్పుడు ముక్కంటి రెడ్డి రాజులు యాక్చువల్గా ఈ యొక్క దేవాలయాన్ని యాక్చువల్గా డెవలప్ చేయడం జరిగింది. తర్వాత చోళరాజుల కాలంలో కూడా యాక్చువల్గా దీన్ని ఎంతో డెవలప్ చేశారు. నెల్లి చెట్టు కింద స్వామివారు ప్రత్యక్షం కావటం వల్ల యాక్చువల్గా దీన్ని నెల్లూరు అనే పేరు వచ్చిందని కూడా చరిత్ర తెలియజేస్తుంది. అలాంటి ఈ ఆలయంలో కార్తీక మాసం పొడవున మహిళలు ఎంతో భక్తిశక్తులతో దీపాన్ని వెలిగిస్తుంటారు. కార్తీక మాసం ప్రారంభంలో ధ్వజస్తంభానికి వెలిగించే ఈ ఆకాశ దీపం ఎంతో పవిత్రమైనది. ఈ దీపాన్ని చూసినా స్మరించుకున్న ఎంతో పుణ్యమని మనం నమ్ముతాం. పితృదేవతకు ఈ దీపం మార్గం చూపిస్తుందని, సమాజంలోని అజ్ఞానపు చీకట్లను తొలగిస్తుందని, వెలుగునిస్తుందనే నమ్మకం యాక్చువల్గా ఈ యొక్క నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క టెంపుల్ శ్రీ మూలస్థానేశ్వర స్వామి టెంపుల్ 11వ శతాబ్దం నాటిది. అప్పుడు ముక్కంటి రెడ్డి రాజులు యాక్చువల్గా ఈ యొక్క దేవాలయాన్ని యాక్చువల్గా